హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా గ్యాస్ వినియోగదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రతి ఇంటి ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నుండి తీపి వార్త. ఇక భారతదేశంలోనే ప్రతి ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం ప్రారంభించిన ఉజ్వల పథకం వల్ల పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లకు కూడా గ్యాస్ కలెక్షన్ అయితే ఉంది. ఇలా లక్షలాది మంది వినియోగదారులు ఉపయోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండరు ధరల్లో చాలా హెచ్చుతగ్గులైతే ఉంటాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఎల్పిజి సిలిండర్ల ధర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ధర తగ్గించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇక ప్రస్తుత రోజుల్లో నాన్ ఉజ్వల స్కీము ఎల్పిజి సిలిండర్లు దేశవ్యాప్తంగా 900 రూపాయలు దాటాయి. అదేవిధంగా ఉజ్వల పథకం కింద సిలిండర్లు కొనుగోలు చేసే వినియోగదారులు ఎల్పిజి సిలిండర్లను కొనుగోలు చేయడానికి సగటున 600 రూపాయలు చెల్లిస్తున్నారు. దేశంలోనే చాలా రాష్ట్రాల్లో ఈ ధర ఒకే విధంగా ఉంది. చిన్న వ్యత్యాసాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఎన్నికల తర్వాత వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పిజి సిలిండర్ల ధరను 100 రూపాయలు తగ్గిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఫలితంగా వచ్చే నెలకు 900 చెల్లిస్తున్న కస్టమర్లు 800 మాత్రమే కొనుగోలు అయితే చేయగలరు. మోడీ ప్రభుత్వం ధర పెంచడమే కాకుండా బడా లేదా ఉజ్వల పథకం కింద లభించే ఎల్పిజి సిలిండర్లపై సబ్సిడీని కూడా పెంచుతుందని హామీ ఇచ్చింది. ఇక ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉన్న పేద మధ్యతరగతి వినియోగదారులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సౌకర్యార్థం అనేక మార్పులు చేస్తూ ప్రజల ప్రయోజనాల కోసం ఇటువంటి పథకాలను అమలు చేస్తుంది.